మండల దీక్షలు ఓడిచినాయి గాని జ్యోతి దర్శనానికి పోయే అయ్యప్పలు ఇంకా శబరిమలకు పోతూనే ఉన్నారు. నిన్ననే మా ఊర్లో 2 బస్సులు కట్టిర్రు. మా వాళ్ళంతా ఇరుముడి పూజకు పోయి స్వాముల దీవెనార్తలు తీసుకుర్రు అన్నట్టు మకర జ్యోతి దర్శనం చేసుకోనీకే ఈసారి కూడా అన్ని దిక్కులకించి లక్షల మంది అయ్యప్పలు శబరిమలకు లైన్లు కట్టిర్రు. మరి రష్ ఎట్లున్నది, ఏర్పాట్లు ఎట్లెట్లా చేసిర్రో ఒక్కసారి చూసేద్దాం పారి. మకర జ్యోతి దర్శనానికి పోయిన అయ్యప్పలతోని శబరిమల ఉసుకెత్తే రాలదన్నట్టు తయారైంది. మండల దీక్షలు చేసిన వాళ్ళంతా ముందుగానే దర్శనాలు చేసుకుని ఇండ్లకు చేరిండ్రు. ఇక ఇప్పుడు జ్యోతి దర్శనానికి పోయే స్వాములు మెల్లగా శబరిమల చేరుకుంటారు. పండుగ నాడు అంటే 14వ తారీఖు నాడు పొద్దుమీకంగా మకర జ్యోతి దర్శనం ఇయ్యబోతున్నది. అందుకే ఇక స్వాములంతా స్వామియే శరణం అయ్యప్ప అనుకుంటా పోయి తొలుత స్వామిని దర్శనం చేసుకొని అటెనక మకర జ్యోతి దర్శనం కొరకు ఎదురు చూస్తాండ్రు. ఇంకా జర టైం ఉన్నది కాబట్టి అయ్యప్ప స్వాములే కాకుండా మామూలు పబ్లిక్ కూడా పొట్టు పోయేటట్టే ఉన్నారు. చిత్తం పబ్లిక్ పోతారు, ఎవ్వలను ఆగబట్ట వశం కాదు. అందుకే ఇప్పటికే ఏర్పాట్లు గట్టిగా చేస్తున్నారట కేరళ పోలీసోళ్ళు. ఎక్కడ చిన్న తేడా కాకుండా స్వాములకు పబ్లిక్ కు పరిశాన్ కాకుండా బందోబస్తు చేస్తున్నారట. 13వ తారీఖు నాడు 50,000 మందికి, 14న 40,000 మంది, 15 నాడు 50,000 మంది ఆన్లైన్ టికెట్లు బుకింగ్ చేసుకున్నారట. ఇక సీదా పోయేటోళ్ళు కూడా 1,000 మందే ఉంటారు. మందిలో ఎప్పుడేమయ్యేది తెలియదు కాబట్టి ముందుగానే అన్ని తీర్ల తయారైతున్నారట ఆఫీసర్లు. మన తెలుగు రాష్ట్రాలకేంచి శబరిమల పోయే స్వాములు, పోయిన స్వాములు జర పైలంగా ఉండుర్రే, వట్టిగా పరిశాన్ కాకుర్రే.